ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అప్పుడప్పుడు కొన్ని నా ఎగ్జాంపుల్స్, పర్సనల్ విషయాలు, నా ఆరోగ్య విషయాలు మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మరి ఎవరెవరో చేసేటట్టు ఫలితాలు పొందారు అంటే మీకేం తెలుస్తారు వాళ్ళు? సినిమా వాళ్ళు అయితే చెప్పొచ్చు, అలాంటి వాళ్ళు పెద్దగా ఇవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరు కదా. అందుకని ఎగ్జాంపుల్గా కనపడాల్సింది నేనే కదా, నేను ఒక్కడే కదా ఇట్లాంటి విషయాల్లో మీకు తెలిసేది. అందుకని నా ఎగ్జాంపుల్సే మీకు ఇన్స్పిరేషన్ కోసం చెప్తుంటాను. మరి నా రిటైర్మెంట్ ఏజ్ కదా ఇది నాది. 15 గంటలు రోజు నడిచినా, తిరిగినా, సాయంకాలం వరకు నుంచుని క్లాసులు చెప్పినా, రాత్రి వరకు 10 వరకు ఉన్నా, రాత్రి 10కి కూడా నాకు పిక్కల నొప్పులు ఉండవు, కాళ్ళ నొప్పులు ఉండవండి. మరి అంత కాళ్ళల్లో స్టామినా మరి ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఎట్లా వచ్చింది అంటే, 2 నేను చేసే మంచి పనులు, కాళ్ళ బలం కోసం, పిక్కల బలం కోసం. మీరు ఏం చేయాలన్నా, కష్టపడాలన్నా తిరగాలి, నుంచోవాలి, కదలకుండా కూర్చున్నా కాళ్ళు డ్యామేజ్ అవ్వకూడదు. దానికోసం కాళ్ళ ఆరోగ్యం మనిషికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి వీల్స్. మనకి ఇప్పుడు ఎంత మంచి బెంజ్ కారు కొనుక్కున్నా చక్రాలు లేకపోతే అన్ని ఫెసిలిటీస్ లోపల ఉండే ఉపయోగం ఏంటి? ఆ టైర్కి గాలి లేకపోయినా, టైర్ సరిగా లేకపోయినా కారు ప్రయాణించడానికి ఎట్లా ఆటంకమో అన్నీ ఉన్నాయి. ఈ వీల్స్ బాగోపోతే, 2 కాళ్ళు బలహీనంగా ఉంటే చూడండి, ఏం చేయలేం కదా. అందుకని మీ 2 వీల్స్ అంటే 2 లెగ్స్ మంచి బలంగా, దృఢంగా ఉండాలంటే 2 నేను చేసేవి క్లుప్తంగా ఒక ముక్కలు అంటాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1, ఏ నట్స్ మంచిగా పిక్క బలానికి నేను రోజు తింటానో అవి ఒకసారి చెప్తాను. 2ది మెట్లెక్కి దిగటం అనేది పిక్క బలానికి, కాళ్ళ బలానికి ఎంత ఉపయోగపడుతుందో. ఇప్పుడు గుంజీళ్ళు తీస్తానని నేను చెప్తా, రోజుకు 50-100 సింపుల్గా చేసేసుకుంటూ ఉంటా కాళ్ళ బలానికి. అదన్నీ చేయలేరనుకోండి, కనీసం మెట్లు. ఈ 2 నా కాళ్ళ సామర్థ్యాన్ని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడి అని నాకు ఎక్స్పీరియన్స్లో తెలుసు. కాబట్టి మీ బోటి వారికి ఇన్స్పిరేషన్గా ఇట్లాంటివి చెప్తే మీ కాళ్ళ బలం కూడా పెరుగుతుందని చెప్పబోతున్నాను. మొట్టమొదటిది విత్తనాలు. నేను రోజునండి సంవత్సరంలో 10 నెలలన్నా సరే పచ్చి వేరుశనకాయలు మార్కెట్లో దొరుకుతాయి. దొరికినప్పుడు కంపల్సరీ వాటిని ఒలుచుకుని ఇన్ని పప్పులు తింటా. అది మెయిన్. ఒక కప్పుడు వేరుశెనగ పప్పులు, పచ్చి వేరుశెనగ పప్పులు. దీనితో పాటు బాదం పప్పులు ఒక 30-40 కంపల్సరీగా. పిస్తా పప్పులు, ఇవన్నీ హై ప్రోటీన్వి, నిద్రపుచ్చే హార్మోన్, రిపేరు క్లీనింగ్ హార్మోన్, మెలటోనిన్ బాగా ఉంటుంది, అన్ని పిస్తా పప్పులు. ఈ 3 ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి. గుమ్మడి గింజల పప్పు, ప్రొద్దుతిరుగుడు పప్పు, విటమిన్ ఇ, ఇది జింక్, బ్రెయిన్కి యవ్వనంగా ఉండటానికి కోసం, యాక్టివ్గా ఉండటం కోసం. ఈ విటమిన్ ఇ, పొద్దుతిరుగుడు పప్పు, జింక్, గుమ్మడి గింజల పప్పు, ఈ 2 కలిపి అన్నీ ఉంటాయి. ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు లేత కొబ్బరి బొండాల్లో నీళ్లు తాగాక కొబ్బరి ఉంటుంది కదా ఇంతమంది, అది అన్ని మొక్కలు. అవకాశం ఉన్నప్పుడల్లా అట్లాంటివి. ఇవి ఒక 7-8 ఖర్జూరాలు, 10 ఖర్జూర పళ్ళు పెట్టుకుని వాటితో తినేసేసి, ఏదన్నా ఒక జామకాయ అవకాశం ఉన్నప్పుడు ఒక కాయ తింటాను. సీజనల్గా మామిడి పండు ఉంటే మామిడి పండు, సీతాఫలం అప్పుడు సీతాఫలం, సపోటా దొరికితే సపోటా, అరటిపండు ఉంటే అరటిపండు. ఈ 2 ఫ్రూట్స్ వాడతా. ఇక మిగతా ఫ్రూట్స్ ఏవి నేను ఇక రకరకాల, రోజు 5-6 రకాలు, 8 రకాల ఆశ్రమంలో ఉంటాయి, కానీ ఏది తిన్నట్లు. డిన్నర్లో మాత్రం ఇది. అమ్మో రాజుగారు ఇంత తింటున్నారు మీరు, అయినా 56 కేజీలు 57 కేజీలే ఏంటి అనుకుంటున్నారా? అయినా మీరు సన్నగానే 56-57 కేజీల్లో ఉన్నారు కదా. ఇప్పుడు నన్ను చూసి కొంతమంది కొంచెం లావుగా ఉన్నాను అనుకుంటారు. నన్ను లైవ్గా చూసినప్పుడు రాజుగారు ఏంటి మరీ సన్నగా ఉన్నారు మీరు అంటుంటారు. కెమెరాలో కొంచెం అట్లా కనపడతాం కానండి, లైవ్గా చూసినప్పుడు నేను 56-57 కేజీలు వెయిట్లో. మరి ఇంత తిన్నా ఎందుకు పెరగట్లేదంటే, నేను లంచ్లో ఒట్టి కూరలే తింటా, పుల్కా కూడా తిన్నాం, అన్నం అస్సలు తిన్నాం. ఎందుకంటే శ్రమ లేకుండా మనం పనులు చేసుకునేటప్పుడు, హార్డ్ వర్క్ లేనప్పుడు అన్నము తినే అర్హత లేదు, పుల్కా తినే అర్హత లేదు అనుకుని పుల్కా తినమంటే అందరినీ, నేను పుల్కా కూడా తిన్నాను. 30 కేజీ కూరలు, ఒక్కొక్క కర్రీ 1/2 కేజీ చొప్పున 3 కూరలు 30 కేజీ మొత్తం పెట్టుకుని ఒక కప్పు పెరుగుతో ఆ కూరలు తినేస్తాను. అక్కడ ఈవినింగ్ విత్తనాలు బలానికి స్ట్రాంగ్గా ఉండటం కోసం పెంచాం కాబట్టి, ఇక్కడ కార్బోహైడ్రేట్స్ని, ఇతర క్యాలరీ కౌంట్ని తగ్గించడం కోసం అన్నీ కట్ చేసేసాను. నేను ఇక జ్యూస్ తాగుతుంటాం కంపల్సరీ, ఒక గ్లాసు 11కి ఎప్పుడైనా. ఫ్రూట్ జ్యూస్ అవ్వచ్చు, సీజన్లో మ్యాంగో జ్యూస్ అవ్వచ్చు, ఏదైనా అంతే. వట్టి కర్రీస్. కానీ
అంటే బాడీకి పనికి తగ్గట్టు ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైనా షూటింగ్ చేసేటప్పుడు జీ తెలుగు షూటింగ్ చేస్తాను అనుకోండి, ఒక 7 రోజులు ఏకభుక్తమే చేస్తాను. 1 కేజీ వెయిట్ లాస్ అవుతా 7 డేస్లో. దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఏకభుక్తం చేసినప్పుడు 2 పుల్కాలు అంత అన్నం తింటా. అంటే ఈ జీవితంలో పుల్కా అన్నం ముట్టుకొని అనేది అట్ట కాదు కదా, సందర్భాన్ని బట్టి అవసరం అప్పుడు తింటాను, ఇతర రోజులు మళ్ళీ దాని జోలికి వెళ్ళను. అలా అన్నమాట. ఇలా నట్స్ అనేది అతి ముఖ్యమైన బలాన్ని ఇస్తాయి. అందుకని మీరు అన్నాలు తినేసి 2 పూట్ల చపాతీలు టిఫిన్లు తినేసారనుకోండి, వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, మీకు అట్లా స్టామినా రాదు. ఎక్కువ గంటలు తిండి లేకుండా మీరు పని చేయాలన్నా, తిరగాలన్నా, నుంచోవాలన్నా మీకు పిక్క బలం డెవలప్ కాదు. మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి, మంచి న్యూట్రియంట్స్ కావాలి, విటమిన్ ఈ ఇట్లాంటివి బాగా కావాలి, ఇవన్నీ మంచి కొవ్వులు కావాలి, ఇవన్నీ ఇందులో ఉంటాయి. అందుకని ఇట్లాంటి నట్స్ని మీరు తినండి, పిల్లలకు పెట్టండి, డబ్బులు పెట్టి ఖర్చు పెట్టండి. డబ్బులతో ఆరోగ్యాన్ని కొనుక్కోలేం, కానీ డబ్బులతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని కొనుక్కోవచ్చు. ఇది మనం ఖర్చు పెట్టాల్సిన మార్గం అన్నమాట ఆరోగ్యం కోసం. రెండవది, నేను రోజు నా కాళ్ళు మంచి స్ట్రాంగ్గా బలంగా ఉండటం కోసం నేను ఆశ్రమంలో ఉండేది 5వ అంతస్తులో, షూటింగ్లు కూడా అది 5వ అంతస్తులోనే ఉంటాయి. రోజు అనేక సార్లు 5 అంతస్తుల బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడైతే ఎక్కువసార్లు ఎక్కి దిగుతుంటాం. మరి ఇప్పుడు అదేమీ లేకపోయినా కానీ కాళ్ళ బలానికి, మోకాళ్ళలో జిగురు తగ్గకుండా ఉండటానికి క్యాలరీస్ అసలు ఎక్కువ అవ్వకుండా, మన తిన్న ఫుడ్ ద్వారా ఎక్కడ వెయిట్ పెరగకుండా, ఫిజికల్గా రక్త ప్రసరణ వ్యవస్థ కూడా హెల్దీగా ఉండాలంటే మెట్లని ఎక్కేటప్పుడు రోజుకు 4-3 సార్లు 5 అంతస్తులు ఎక్కుతుంటా, 5-6 సార్లు అయినా దిగుతూ ఉంటా ఎప్పుడైనా సరే. అంటే 5 అంతస్తులు ఎక్కటం కూడా, ఎక్కిన తర్వాత కూడా ఆయాసం రాదు మాకు ఇప్పుడు. అందుకని కాళ్ళకి, పిక్కలకి బెస్ట్ ఎక్సర్సైజ్ మెట్లు ఎక్కటం. నొప్పులు ఉన్నవారు ఎక్కకండి, దిగండి కావాలంటే. దిగితే కూడా జిగురు బాగా తయారవుతుంది మోకాళ్ళల్లో. అంటే మనం ఎక్సర్సైజ్ కోసం ఒక ప్రత్యేక టైం పెట్టుకోకుండా రోజుకి 4-5 సార్లు ఎక్కి దిగాల్సి వస్తుంది. అది 4-5 సార్లు ఒక వ్యాయామం, ఒక 4 మినిట్స్, మనకి 3 మినిట్స్ లేట్ అంతే కదా, కానీ ఇండైరెక్ట్గా హెల్త్ వచ్చేస్తుంది, ఒక ఎక్సర్సైజ్ అవుతుంది, మనకు ఆక్సిజన్ బాగా వెళుతుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే టైం విడిగా కేటాయించుకోండి, ఆరోగ్యాన్ని పొంది మంచి స్ట్రాంగ్గా మన 2 వీల్స్ ఉండేటట్టు, పిక్క బలం ఉండేటట్టు చేసుకోవటానికి మెట్లు ఎంత బాగా ఉపయోగపడు. అందుకని మీ పిల్లలకు కూడా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు లిఫ్ట్ వాడొద్దానండి సాధ్యమైనంత వరకు. 2-3 అంతస్తులు, 4 అంతస్తులు ఎక్కనేయండి. ఎక్కువ అంతస్తులు ఉండి ఎక్కలేకపోతే ఎక్కేటప్పుడు లిఫ్ట్ వాడమనండి, దిగేటప్పుడు మాత్రం 5-6 అంతస్తులు, 10 అంతస్తులైనా మెట్లు వాడమనండి. ఒక బెస్ట్ ఎక్సర్సైజ్గా మీరు వాడుకోండి. నేను అనేక సార్లు ఇట్లాంటివి చెప్తుంటాను. ఆశ్రమంలో ప్రతి బ్యాచ్కి లిఫ్ట్లు ఉన్నాయి, కానీ 2 లిఫ్ట్లు ఉంటాయి. అలా ప్రతి బిల్డింగ్కి అట్లా ఉంటాయి 10 లిఫ్ట్లు, కానీ ఎక్కడ మీరు వాడకుండా సాధ్యమైనంత వరకు ఎక్కి దిగండి. అంటే ఎక్కువ భాగం చాలామంది సాధకులు ఆ టెక్నిక్ నేర్చుకుంటారు ఇక్కడ. నేను అక్కడ ప్రాక్టీస్ చేపిస్తుంటా అందరికి కూడా. ఈ అలవాటు అయితే దాని సుఖం మీరు తెలుసుకుంటే, దానివల్ల వచ్చే ఆరోగ్యం మీరు తెలుసుకుంటే, అసలు ఉద్యోగ వ్యాపారాలు 7-8 గంటలు కాళ్ళు వేడాలేసి కూర్చున్నందువల్ల కండిల్లాగా టైట్గా పట్టేస్తాయి, కాళ్ళంతా కూడా పోట్లుగా మంటలుగా ఉంటాయి, బిగిసిపోయి. ఉద్యోగం నుంచి కూర్చుని లేచాక వెంటనే దిగండి, 5-6 అంతస్తులు, 10 అంతస్తులు మెట్లు, ఎక్సర్సైజ్ అయిపోతుంది. కూర్చున్నందువల్ల కాళ్ళల్లో వచ్చిన నష్టం అంతా వెంటనే మెట్లు దిగితే క్లియర్ అయిపోతుంది. అందుకని మీ కాళ్ళు, పిక్కలు మంచి బలంగా ఉండాలంటే ఈ రెండుటిని మీరు ట్రై చేసి చూడండి. 15 రోజులు, 20 రోజులు తిరగకుండా మీ కాళ్ళలో స్టామినా పెరగటం స్టార్ట్ అవుతుంది. నెల పైన రోజులు అయితే మీరు తిరుపతి కొండ కూడా ఆపకుండా ఎక్కేయగలుగుతారు. 60-70 ఏళ్ళ ఏజ్లో కూడా అంత స్టామినా కాళ్ళల్లో పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి టెక్నిక్స్ నేను ఫాలో అయ్యేది మీకోసం అందిస్తున్నాను, ఉపయోగించుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.